రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ వాహనదారులు మాత్రం తమ నిర్లక్ష్య వైఖరిని వీడడం లేదు. తాజాగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన ప్రత్యేక నివేదికలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జూన్ వరకు అంటే దాదాపు 18 నెలల కాలం పాటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో నమోదైన కేసుల వివరాలను ఈ నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా 18,900 డ్రైవింగ్ లైసెన్స్లను రద్దు చేశామని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఈ నివేదికలో తెలిపింది. అంటే ఒకవైపు రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ వాహనదారులు మాత్రం ఎటువంటి భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నట్టు మనకి కనిపించడం లేదు. ముఖ్యంగా కొన్ని వివరాలను అంటే ప్రభుత్వం 2024 నుంచి 2025 వరకు జరిగిన రోడ్డు ప్రమాదాలు వాటి వివరాలను కూడా వెల్లడించింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాద వివరాలను కూడా నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్లో కూడా పొందుపరిచాయి. ఈ లెక్కలు కేవలం ప్రజల అవగాహన కోసమే కానీ వారిని భయపెట్టడానికి ఎంత మాత్రం కాదు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది 1,73,000 మంది ఈ రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని నివేదికలు చెప్తున్నాయి. అంటే ప్రతి 3 నిమిషాలకు ఒకరు రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు భద్రతా వారోత్సవాలని ప్రతి ఏడాది నిర్వహిస్తున్నా అవి ఈ రోడ్డు ప్రమాదాలను అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. అంటే ట్రాన్స్పోర్ట్ రీసెర్చ్ అనాలిసిస్ రవాణా శాఖకు సంబంధించి నిపుణులు కొన్ని ప్రతిపాదనలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. వాటిని కొంత అమల్లోకి తీసుకొస్తే ఈ రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టొచ్చని కూడా వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికే ప్రత్యేకంగా ఒక పోలీస్ స్టేషన్లు ఉండాలి. దానికి సంబంధించి ఒక ఎస్ఐ ఉండాలి. వారి కింద కొంతమంది కానిస్టేబుల్ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి ఇచ్చి వాహనదారుల వేగాన్ని నియంత్రించడం, బ్రీత్ అనలైజర్తో డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ చేయడం, ఇలాంటివన్నీ చేసినప్పుడు కొంత ఈ రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చు. అదేవిధంగా రోడ్డు ప్రమాద మరణాలను కూడా తగ్గించవచ్చని ట్రాన్స్పోర్ట్ రీసెర్చ్ అనాలిసిస్ నిపుణులు తెలుపుతున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి గత ఏడాది CDO కంపల్సరీ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అంటే ఒక వ్యక్తి లర్నర్ లైసెన్స్ నుంచి పర్మనెంట్ లైసెన్స్ తీసుకునేంత వరకు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అదేవిధంగా నేర్చుకోవాల్సిన విషయాలన్నింటికి సంబంధించి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రకటించింది. CDO లాంటి కార్యక్రమాలు మరెన్నిటినో తీసుకువచ్చి డ్రైవింగ్ లైసెన్స్ దగ్గర నుంచి అంటే ఒక వ్యక్తి బండి కొన్న తర్వాత లైసెన్స్ అనేది కంపల్సరీ. ఈ లైసెన్స్ తీసుకున్నప్పటి నుంచే వాహనదారుడికి ఒక పటిష్టమైన అవగాహన, భద్రతా ప్రమాణాలను వాటి జాగ్రత్తలు అన్నింటినీ కూడా వారికి నేర్పిస్తే కొంతమేర ఈ రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని తెలుపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ఇవి పూర్తి అప్డేట్స్.